ఆహ్, కాక్రోచ్ జనతా పార్టీ నాటకాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఒకటి కేవలం బీజేపీ పాలిత రాష్ట్రాలనే టార్గెట్ చేశారని, అది గూడా స్కూళ్ళ దగ్గరికెళ్ళి బిల్డప్ చేయటం, అక్కడ ఏదన్నా జరిగితే ఇదిగో మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు అని చెప్పుకునేటటువంటి కార్యక్రమం. ఆ రాష్ట్ర మంత్రి రాజీనామా చేయాలి, ఈ రాష్ట్ర మంత్రి రాజీనామా చేయాలన్నటువంటిది జార్ఖండు, పంజాబు, కర్ణాటక ఇలాంటియన్నీ వదిలేసి ఇటు మాత్రమే కథ నడుపుతున్నారని ప్రజలకు అర్థమైపోయింది. దాంతోపాటు రాజస్థాన్‌లో తన్ని తరిమినటువంటి ఘటనలు ఒక ఎత్తైతే, పలు చోట్ల మొన్న ఒక స్కూల్‌కెళ్ళినేమో బయట నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి చేసింది చూసాం. నిన్న ఇంకొక చోట ఇంకొక రకమైనటువంటి తాజాగా చూస్తే సౌరవ్ దాస్ ఏదైతే ప్రిన్సిపాల్‌కి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసినటువంటి వ్యవహారంలో ఉత్తరప్రదేశ్‌లో పిల్లలతో కలిపి హడావిడి చేసినటువంటి ఉదంతంలో, ఆ పిల్లలు చెప్పుకొచ్చారు. మాకు బిస్కెట్‌లు ప్యాకెట్లు ఇచ్చి మీరు స్లోగన్స్ ఇవ్వమన్నారు. వాళ్ళేం స్లోగన్ చెప్తే అదే ఇచ్చాను తప్పించి మాకేమీ తెలీదు అన్నటువంటి విషయాన్ని తాజాగా చెప్పుకొచ్చారు. ఓవరాల్‌గా చూస్తే పిల్లల్ని అడ్డు పెట్టుకుని రాజకీయాలు చేయడానికి కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధపడుతోందన్నది స్పష్టమవుతోంది.